హలో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా యానివర్సరీ రోజే మా పిల్లలకి చెవులు కుట్టించాలని గట్టిగా అనుకున్నాను. అయిపోయింది. అనుకున్న పని తొందరగా అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఎక్కువగా ఆడంబరాలకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. అందుకే మేము ఉన్నంతలో చిన్నగా ఫంక్షన్ చేసుకున్నాం ఇక్కడ మా దగ్గరే పెద్దమ్మ తల్లి ఆలయంలో ఇద్దరు పిల్లలకి చెవులు కుట్టించినాము. మా ఇద్దరు పిల్లల అన్నప్రాసన కూడా ఇదే ఆలయంలో జరిగింది అమ్మవారి ముందు. సో ఇంకా అనుకున్నట్టే చెవులు కుట్టించడం కూడా ఇదే ఆలయంలో కుట్టించాలి అమ్మవారి సమక్షంలో అని చాలా అనుకున్నాను. గట్టిగా అనుకున్నాను. అక్కడే అయిపోయింది. హ్యాపీగా అనిపించింది. మేము మా స్తోమతకి తగ్గట్టు ఈ చిన్నగా కార్యక్రమం జరుపుకున్నాము. కాకపోతే రిలేషన్స్ అందరినీ విలువలేదు. కానీ కొందరు అర్థం చేసుకోకుండా మమ్మల్ని విలువలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏదో మాకు తగ్గట్టు మా స్తోమత తగ్గట్టు మేము చిన్నగా చేసుకున్నాం. కానీ రిలేషన్స్ లో అందరూ అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఉండరు. ఫంక్షన్స్ కి విలువ లేదని ఫీల్ అవుతారు. కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం ఎవ్వరు ముందుకు రారు. ఈ రోజులలో అట్లా ఉన్నాయన్నమాట రిలేషన్స్. పోనీలే, ఎవరిని తప్పు పట్టలేము. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇంకా ఇక్కడ మేము పూజకు అంతా సిద్ధం చేసినాము. పూజ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే చెవులు గుంటించేటప్పుడే ఒక ఏడుపు ఏడవలేదు మా పిల్లలైతే. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ధరలు తెలిసినవి ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు ఇంతగా గోల్డ్ పెరిగితే సామాన్యులు అసలు గోల్డ్ను కొనలేరు. అందులో నేను ఒకదాన్ని. రోజు రోజుకి గోల్డ్ విలువ, డబ్బు విలువ పెరుగుతూనే ఉంది. మనుషుల విలువనే తగ్గిపోతుంది. ఏది ఎటు జరిగినా కూడా ఈసారి ఖచ్చితంగా మార్చిలో మా యానివర్సరీ రోజే మా పిల్లలిద్దరికి చెవులు కుట్టించాలని ఖచ్చితంగా అనుకున్నాను. ఆ దైవమే నాకు తోడుంది అనుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చిన్న ఫంక్షన్కి అంతలా ఫీల్ అయిపోవాలంటే అలా కాదు. ఎందుకంటే మనం కొన్ని అనుకుంటే అవి అసలే టైంకి జరగవు కదా, అదొక టెన్షన్ అనమాట. అందుకే యానివర్సరీ రోజే చెవులు కుట్టించాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది లాస్ట్కి ఈసారి మా యానివర్సరీకి మా పిల్లలు ఉన్నారు, చెవులు కుట్టించడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. మగపిల్లలకి ఏ ఫంక్షన్స్ చేద్దామన్నా ఉండేవి, కానీ ఆడపిల్లలకైతే పుట్టినప్పటి నుంచి ప్రతిదీ ఫంక్షనే. ఆడపిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఎన్ని ఫంక్షన్స్ అయినా చేస్తాం. కానీ ఒక్కసారి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే మాత్రం ఇంకా వాళ్ళ లైఫ్ మన చేతిలో ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, అసలే రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్ ఉన్నాయి కదా. అసలు హస్బెండ్ సరిగ్గా లేక, అత్తమామలు సరిగ్గా లేక, ఏదో ఒక కారణాల వల్ల ఆడపిల్లలు ఏదో ఒక రీజన్ వల్ల స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గోల్డ్ రేటు ఎంత పెరిగినా కూడా సిచ్యువేషన్ బట్టి ఎంతో కొంత కొనాల్సిందే. సో ఇక్కడ మా సిచ్యువేషన్ కి తగ్గట్టు మా స్తోమతను బట్టి మా పిల్లలకి చెవి రింగులు తీసుకున్నాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెవులు కుట్టే అన్న కోసం అయితే 1/2 అవర్ కాదు 1 అవర్ వెయిట్ చేసినాము. ఆయన కూడా రాలేదు. ఎందుకంటే సీజన్ కాబట్టి ఆయన రాలేకపోయిండు. అందుకే ఇంకా అయ్యవారి చేతుల మీదుగానే మా పిల్లలిద్దరికి చెవులు కుట్టించడం అయిపోయింది అనమాట. అయ్యవారి చేతుల మీదనే మా పిల్లలిద్దరికి చెవులు కుట్టించాలని రాసి పెట్టిందేమో. అందుకే ఆయనే నేను కుడతాను ఏం పర్లేదు అని చెప్తే ఇంకా సరేలే, వేరే వ్యక్తి కూడా ఎవరు లేరు కదా అని చెప్పేసి మేము కూడా ఓకే అని చెప్పి అయ్యవారి చేతుల మీదుగానే చెవులు కుట్టించినాము ఇద్దరు పిల్లలకి. ఈ ఆలయంలోనే అమ్మవారి ముందు ఈ అయ్యవారి చేతుల మీదుగానే మా పిల్లలిద్దరికి అన్నప్రాసన జరిగింది. మా పిల్లలిద్దరికి పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ అయ్యవారి చేతుల మీదుగానే చెవులు కుట్టించడం కూడా జరిగింది. ఈయన చేతుల మీదుగానే కుట్టించాలని ఆ దేవుడు రాశాడేమో. ఇంకా చెవులు కుడుతుంటే మాత్రం ఇక్కడ నా పెద్ద పాప ఒకటే అరవడం. ఆమె కంటే చిన్న పాప నయం అనుకోవాలి. ఏడ్చింది సైలెంట్ అయిపోయింది. ఇంకా పెద్ద పాప అయితే కుట్టిన తర్వాత ఈవినింగ్ వరకు ఏడుస్తూనే ఉంది. మొత్తానికైతే మా ఫంక్షన్ ఇలా కంప్లీట్ అయిపోయింది. మీరైతే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.